నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాకుండా మిగిలిన దేవాలయాలు చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది, బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా, ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు.